ఓ మై గాడ్! ఆ ముక్క ముందే చెప్పాలి కదబ్బీ! కోడ్ చెప్పాలి. అంతే కదా? అవును మేడం. ఆ! ఓకే. అదెంత పని? చెబుతాను. ఆహ్, నల్ల కోడి, తెల్ల కోడి ఆ! ఆ! మా ఇంట్లో ఎర్ర కోడి కూడా ఉంది. నాలాగే గొప్ప అందగత్తె. అందానికి అప్‌డేట్ వెర్షన్ అనుకో. మేడం, కోడంటే కోసుకొని తినేది కాదు మేడం. ఆ! నాకు తెలుసు. నా ఫేసు పెద్ద సైజు తింగరదానిలా ఉన్నా, బుర్ర మాత్రం బుల్లెట్ ఉంటుంది. ఆహ్, ఆకాశం ఎర్రగా ఉంది. హ్మ్. తెల్లగానే ఉంది కదా మేడం. గురి బుద్ధిందా? బుద్ధుందా నీకసలు? కూర్చో చెప్పమంటావో? చెప్తేనేమో నువ్వు కరెక్ట్‌గా చెప్పవు. అది దేశద్రోహుల రక్తం వల్ల ఎరుపెక్కింది అని చెప్పాల. అదొకటి తెలుసావుదా? సినిమా చూడట్లా? ఎక్కడ దొరకదయ్యా? అదొకటి తెలీదా? 4678 ఇదిగోండి మేడం. మీ రూమి ఓకే మేడం. ఓహ్! కోడంటే ఇదా? అవును. నర్మదకి 4 వచ్చనుకుంటా. నాకైతే 100 వరకు వచ్చు. హాస్పిటల్‌లో ఉండాల్సిన వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారేంటి మేడం? బురేయ్! ఆ! దొంగ సచ్చి నిన్ను అచ్చి బాబోయ్! ఆహ్, ఆ డబ్బాలో ఏముందో ఏంటో? నర్మద ఏం తెప్పించిందో ఏంటో? అదేంటో చూడాలి. ఆహ్, ఏడ్చెల్లాయ్? మొగుడు పెళ్ళాలిద్దరూ గవర్నమెంట్ ఉద్యోగంలో 4 సీట్లార సంపాదించేసరికి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లెడుతున్నారుగా, బస్తుల మీద బస్తులు కడుతున్నారుగా. ఇదిగో నిప్పుర వదినాయ్. ఇక్కడ ఇత్త మొగుడు హారన్ లేని ఆటోలాగా టపీమనొచ్చేత్తాడు. ఇవి నిప్ర వదినాయ్. నర్మద వదినకి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా, లక్షల్లో జీతం వచ్చినా సరే, ఆర్భాటాలకి పోదు, అత్యాశకి అస్సలు వెళ్ళదు. మాకు అంతుంది, ఇంతుంది అని పొరపాటును కూడా బిల్డప్ ఇవ్వదు. కాని కొంతమందుంటారు నిప్ర వదినాయ్. వాళ్ళ అసలు పరిస్థితిని దాచిపెట్టి, మాకు కోట్ల కోట్లున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగులున్నాయి, లెక్కలేనన్ని వ్యాపారాలున్నాయని అబద్ధాల మీద అబద్ధాలు, మోసాల మీద మోసాలు, బిల్డప్పుల మీద బిల్డప్పులు. అలాంటి టక్కు టమారా, గజకర్ణ, గోకర్ణ బ్యాచ్‌లు రోజూ మన కళ్ళ ముందే తిరుగుతుంటారు వదినాయ్. అలాంటి బ్యాచ్‌ని నువ్వెప్పుడైనా చూసావా వదినా? ఇదిగో అబ్బాయ్! గుట్టు మీద వంకెత్తి కోడిని తిట్టినట్టు నువ్వు నన్ను, నా ఫ్యామిలీని తిడుతున్నావని నాకు బాగా అర్థమవుతుంది. అబ్ నువ్వు కూసోని నేను సెల్లాయితో మాట్లాడాలి. ఆ! ఇదిగో సెల్లాయ్. ఏంటి డబ్బా? మిషనక్క. కుట్టు మిషనా? కాదు. నిజాన్ని కక్కించే మిషన్. ఉప్స్! ఆహ్, ఎ ఇ ఇ ఇ ఏటి? నిజాలు కక్కించే మిషనా? అవునక్క. నిజాన్ని కక్కించే మిషనే. అందరూ హరిశ్చంద్రులున్న చోట కోట్లేటినట్టు మనింట్లో ఈ మిషన్‌తో ఏం అవసరం ఉంది సెల్లాయ్? చాలా ఉన్నాయక్కాయ్. ఈ మధ్య కొంతమంది నోరు తెరిస్తే చాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు. వాళ్ళిలా నోరు తెరవగానే అది అబద్ధమో, నిజమో ఈ మిషన్ ఇట్టే కనిపెట్టేస్తుంది. హ్మ్. అక్క ఫస్టే నీ మీద ట్రై చేద్దామా? రా. నా మీద రా అక్కా. ఫలి మీ ఆయన కేకేత్తన్నారు. అచ్చి బాబోయ్! నన్ను మా ఆయన కేకేత్తన్నాడంట సెల్లాయ్. మీ బావగారు పిలుస్తున్నారంట. ఎళ్తానే. వచ్చేస్తున్నాను బా. వస్తున్నాను. అక్క ఇప్పుడు ఈ మిషన్ ఎందుకు వదినా? వల్లి కడుపులో ఉన్న కొన్ని నిజాలు బయటకు కక్కించాల్సిన అవసరం, టైం 2 వచ్చాయి ధీరజ్. అమ్మో! వల్లి మీద గొప్పగా ప్లాన్స్ ఏస్తారీళ్ళు. హ్మ్. పళ్ళు హ్మ్. హమ్మయ్య! తప్పించేసుకొని బతికిపోయాను. ఎందుకంత కంగారు పడుతున్నావు? దొరికిపోతానని. ఏంటి? ఆహ్, 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 అదే బా నువ్వు బయటికెళ్తావు కదా! నీకు బాయ్ చెప్పాలని కంగారు. ఇలా పరిగెత్తుకుంటూ రావడానికి నువ్వేమైనా ఒట్టి మనిషివనుకుంటున్నావా? ఆహ్, ఒట్టి మనిషి కాకపోతే ఏటి బా?
నువ్వు కడుపుతున్న విషయం మర్చిపోయావేంటి? ఆ, ఆ, అది మర్చిపోయాను. కంగారులో మర్చిపోయాను. నువ్వు అసలుకే తింగరి మేళం. కాస్త జాగ్రత్తగా ఉండు. ఆటోకే బా, ఆటోకే. బాయ్ నాన్న. బిడ్డకి బాయని కాదు, నా బతుక్కి గుడ్ బై అని చెప్పినట్టుంది. భలే 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 ఒసే సుక్కు, ఈ కడుపు నాకు పులి మీద సారీలాగా, నా పాలిట యమపాసంలాగా తయారైంది. ఇప్పుడు మా ఆయన దగ్గర నేను ఒట్టి మనిషిని కాకపోతే ఏంటి అని నాకు నోరు జారిసొచ్చాను. నా కంగారులో ఎక్కడ దొరికిపోతానేమో అని నాకు చాలా భయంగా ఉంది. నర్మదవిక ఛాన్స్ ఇవ్వదుగా. అంటే నర్మద అబద్ధాల మిషన్ తెప్పించింది ఎవరికోసం అనుకుంటున్నా? నీకోసమే. ఓ, నీ కడుపు మీద నర్మదకి ఫుల్లుగా డౌటింగ్ వచ్చేసింది. అందుకే నీ కడుపు సంగతి తేల్చడం కోసమే మిషన్ తెప్పించింది. నీ నగ్నపర్వతం మీద కూసోబెట్టినట్టు కూసోబెట్టి కొసళ్ళ మీద కొసల్లో బాణాలిడిసినట్టుగా ఇడతారు. దెబ్బకి నీ కడుపు నాటకం మొత్తం బయటదిపోద్ది. ఏంటి ఇలా నవ్వుతున్నావు? షాప్లో మైండ్గానే జంపింగ్ అయిందా ఏంటి? కాదే, నర్మదకి మైండ్ బ్లాక్తో పాటు రెడ్, బ్లూ, గ్రీన్, వైట్, ఎల్లో అన్ని రంగులు కనపడేలా షాక్ అయిపోతున్నా. ఆ, అంటే ఎట్టా? నోరు ఎత్తితేనే కదా నా మాటలు నిజమో అబద్ధమో ఆ మిషన్ కనిపెట్టేది. వాళ్ళు 4 పీకైనా సరే నీ నోరు తెరిపిస్తారు కదా. నేనీ క్షణం నుంచి మౌనవ్రతం. మరి నా నోరెక్కే తెరుపుతారమ్మా? అమ్మని, నీ బుర్ర మామూలుగా డెవలప్ అవ్వలేదుగా. సీరియల్ చూడటం లేదా ఏంటి? బేసికల్గా మనలో లేడీ విలనుందే, కాకపోతే అందరి దృష్టిలో కమెడీని అయిపోయాను. ఓకే, బల్లి మౌనవ్రతం స్టార్ట్స్ నౌ. నువ్వు సూపర్ అక్క. ఆ బల్లి కడుపు నిజమో కాదో కనిపెట్టడానికి భలే ప్లాన్ చేసావు. నర్మద వదిన జాగ్రత్త. జాగ్రత్త ఎందుకు ధీరజ్? ఒకవేళ ఈ మెషిన్ని ఆ తింగర్ దాని మీద ప్రయోగిస్తామేమో. పక్కన మా పెళ్లి గురించి నిజం చెప్పేస్తుంది. జై, నువ్విలాగే వెటకారం చెయ్యి. నాకు మండిందనుకో, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టావని ఏదో ఒకరోజు మా నాన్నకి మా పెద్దత్తికి చెప్తాను. నాకు తెలిసే నీ ఫేస్ ఇన్నోసెంట్గా ఉంటుంది గాని శాడిజంలో నీ భద్రావతి అత్తకి తాతవే నువ్వు. ఆవిడ లక్షణాలు మొత్తం దిగిపోయాయి నీలో. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏంట్రా ఈ మిషను? ఏదో బాంబులు పెట్టినట్టు పెడుతున్నారు. అంటే అన్నానంటారు గాని ఏం చేస్తున్నారే ఏంటిని? ఇది ఆషామాషా మిషన్ కాదు, అల్లా టపిర్ మిషన్ అంతకన్నా కాదు. నిజాలను వెలకితీస్తుంది, అబద్ధాలని కక్కిస్తుందో, నాటకాలాడే వాళ్ళని పట్టిస్తుంది. శ్రీరామ శ్రీరామ శ్రీరామ, ఏదో అబద్ధాలు మోసాలు చెప్పినట్టు ఏంటి ఆ చెప్పడం? ఇదిగో మనలో మనమాట ఇలా అబద్ధాలు మోసాలు చెప్పడం వరకేనా? లేదంటే ఆ లక్షణాలు కూడా ఉన్నాయా మనలో? పో అత్తా. ఎందుకంటే కోడళ్ల విషయంలో అత్తలు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి కదా. బాగుండత్తయ్య, కొన్ని గొప్ప క్వాలిటీస్ని చెప్పుకుంటావా ఏంటి? కొంగ చెప్పని చేపల కోసం అన్నట్టు నా నోటి నుంచి నిజాలు కక్కించాలని తెగ ఆరుట పడిపోతున్నారు. కాని ఇట్లాంటి విషయాల్లో ఆళ్లకంటే నేను 4 సీన్లు ఎక్కువ చదివానని ఆళ్ళకి తెలీదు. సరే, కోడికి పుట్టిన పిల్ల కొక్కురొక్కో అనకుండా ఉంటుందా అని మొత్తం అమ్మ పోలికలే. బల్లకాయ్, నీకోసమే ఏర్పాట్లు. వెయిటింగ్ చేస్తున్నావు. రా 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 రా. ఆ, అయ్ బాబోయ్, ఫ్లాప్ అయ్యే సినిమాకు భారీ ప్రచారం అన్నట్టుగా ఈ హడావిడి ఏర్పాటెందుకు? మిమ్మల్ని పట్టించడానికి. ఏంటి? మల్లక్కాయ్, నువ్వు నన్ను గెలిపించాలి.
గెలిపించాలా? ఎందుకు? కుస్తీలోనా, బస్తాలు మోయడంలోనా? నిజాలు చెప్పడంలో. అంటే బల్లక్కయ్య నోరు తెరిస్తే అబద్ధాలాడుతుందని ప్రేమ. కాదు, తను నిజమనే మాటకి నిక్ నేమని నేను. బల్లక్కయ్య హరిశ్చంద్రుడి వంశంలో ఆఖరి వారసురాలు అని తన నోటి నుంచి అసలు అబద్ధమనే మాటే రాదు అని నేను ప్రేమతో భయంకరంగా గొడవపడ్డాను. అందుకని నిజాలు చెప్పించే ఈ మిషన్ టెస్ట్లో నువ్వు పాల్గొని నువ్వు నన్ను గెలిపించాలక్కా. అవును వదిన. నువ్వు నోరు తెరవాలి, వీళ్ళ నోరు మూయించాలి. నీ చెప్పే నిజాలతో అందరికీ దిమ్మ తిరిగిపోవాలంతే. అది కాదు బల్లక్కాయ్. మామూలుగా అయితే డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్టుగా కీస్ కీస్ కీస్మని మాట్లాడుతూ ఉంటావు కదా, మరిప్పుడేంటి? నోట్లోంచి మాట రావట్లేదు. కొంపదీసి మిషన్ని చూసి మాట పడిపోయిందా ఏంటి? కాదు, గొంతు మూగబోయింది. అయ్యో, ఏం రోగం? రోగం కాదు, వ్రతం, మౌన వ్రతం. ఓ. అది కాదు చిట్టి చిలుకమ్మ వదినాయ్. నువ్వు సోమవారం నుంచి ఆదివారం దాకా ఈ భూమి మీద దొరికే జీవులన్నీ తింటావు కదా, మరి సడన్గా ఈ మౌనవ్రతం స్కీమ్ ఏంటి? ఎక్కడో తేడా కొడుతుంది వదినాయ్. పుట్టబోయే బిడ్డ బావుండాలని, సల్లగా ఉండాలని మౌనవ్రతం చేస్తుంది. అయ్ బాబోయ్, మౌనవ్రతమే? ఇందాక కాకిలా కేకలు పెట్టారు కదా, మరింతలోనే సడన్గా మౌనవ్రతం స్కీమ్ ఏంటో? అప్పుడు టైం ఎంత అయింది? 8:15. మరిప్పుడు 9 అయి ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మౌనవ్రతం చేస్తానని బిడ్డ కోసం మొక్కుకుంది. అబ్బో, మామూలు మొక్కు కాదు కదా. శ్రీరామ 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 అంటే అన్నానంటావు గాని కడుపులో బిడ్డ కోసం మొక్కుకున్నావా? జరగవే. నా తల్లే నా తల్లే నా తల్లే, బిడ్డ కోసం ఎంత మంచి పని చేస్తున్నావమ్మా నా బంగారం. మా అత్తయ్య పెద్ద సైజు అమాయకురాలు. నా గురించి తెలుసు కూడా నేనేం చెప్పినా కొద్దిగా గమ్మనే నమ్ముతుంది. సో అంటే రాత్రి 9 గంటల వరకు నువ్వు నోరు తెరవను అంటావు, అంతేగా? ఎస్ ఎస్ ఎస్. ఎవరైనా గొంతు మీద కత్తి పెట్టినా సరే గొంతులోంచి మాట రాదు. అమ్మో, ఎందుకంటే వ్రతం కంటే ప్రాణం ముఖ్యం కాదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్స్. చాలా తెలివిగా మౌనవ్రతం స్కీమ్ మొదలుపెట్టారా? నిన్ను నోరెలా తెరిపిస్తానో చూస్తావు కదా బల్లక్కాయ్. బల్లక్కాయ్, నిజంగా నీ అంత దురదృష్టవంతురాలు మరొకరు లేరు. నువ్వే జలగలాగా అందర్నీ పడతావనుకున్నాం, కాని నిన్నే దురదృష్టం జలగలా పట్టేసింది. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే అని ప్రేమ నీ మీద చేసిన ఆరోపణలన్నీ నిరూపించుకుని బంగారం లాంటి ఛాన్సులు మిస్ అయ్యావు. అబ్బా, ఆశతో సప్పడం వడ. మీ బురుడీలకి నేను బోల్తా పడతానా? మీ బళ్ళో నేనంత తేలిగ్గా సిక్కుకుంటానా ఏంటి? సర్లేండి అత్తయ్య గారు, అసలు ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. మీరు కూర్చోండి. నాకా? కూర్చోండి అత్తయ్య. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు మీ పెద్ద కోడలి గురించి మీ అభిప్రాయం చెప్పండి. మంచిదే. మిషన్ అరుస్తుంది అక్కడ. శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని కాని అని లోపే మిషన్ అరిస్తే నేనేం చేయాలే? ఈ మిషన్కి కూడా నీకంటే ఎక్కువ నోరుంది సుమి. మమ్మల్ని తర్వాత పొగుడుదులేండి గాని ఫస్ట్ మీ పెద్ద కోడల్ని పొగడండి. మనిషి మంచిదే కాని గుణమే కాస్త తేడా. కుళ్ళుతో కుళ్ళిపోతి. అసూయతో అల్లాడిపోద్ది. తోడి కోడళ్ళని చూసి పోర్చుకోలేదు. కళ్ళల్లో నిప్పు పూసుకుంటుంది. బట్టి నీ గురించి మీ అత్తగారికి ఎంత మంచి అభిప్రాయమో.
మనం పెట్టిన మంటలో ఎలిగించిన అగ్గిపుల్లలు అట్టాంటిలే మరి. మీ పెద్ద కోడల గురించి మీరు చెప్పినవన్నీ నిజాలే అని మెషిన్ నిర్ధారించింది. అఫ్కోర్స్ అవన్నీ మాకు తెలిసిన నిజాలే అనుకోండి. ఏం బల్లక్కాయ్, అవునా కాదా? పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, మంచితనం నిండుగా ఉన్న వాళ్ళకే నిందలు. ఏం చేస్తాం? అబ్బబ్బబ్బ! ఏం చెప్తిరి? అత్తయ్య, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చెప్పు. ఇప్పుడు మీ రెండో కోడలు నర్మద గురించి మీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పండి. నా రెండో కోడలు గురించి నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పాలా? అవును, చెప్పాలి. అలాగే. నా రెండో కోడలు బంగారం. అబ్బా! దేవత. ఆహా! మనసు కంటే చల్లనైన మంచి మనసు. అయ్యో! మీ మనసులో ఉన్నది నిజమైన అభిప్రాయం అది కాదని మిషన్ చెప్తోంది. అత్తంటే బోల్డంత ప్రేమ, వినయం. అత్తకు గౌరవమిచ్చే ఇంత ఉత్తమురాలైన కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం. మీ మనసులో నా మీద ఉన్న అభిప్రాయం ఒక్కటి కూడా నిజమని మిషన్ చెప్పట్లేదు. ఇప్పుడు అసలు నిజాలు చెప్పండి. అంటే అన్నానంటావు గాని నువ్వు గడుసు పిండానివే. నాయ్ నాయ్ న్యాయ్. నెక్స్ట్. బాగా చదువుకున్నాను, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను అని పొగరు. హాయ్ హాయ్. తర్వాత నేను కాస్తంత గడుసైనా సరే నన్నే డామినేట్ చేయాలని చూస్తుంది. నెక్స్ట్. నా మీద పెత్తనం చేయాలని చూస్తుంది. తర్వాత అమాయకుడైన నా కొడుకుని కొంగుకు కట్టేసుకుని వాణ్ణి ఆడిస్తుంది. మీ అబ్బాయి నోట్లో నాలుకలేని అమాయకుడా? తర్వాత వదిలే, ఎక్కువ చెప్తే మిషను పగిలిపోద్ది. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్టే, వద్దులేవే. కడుపులో ఇంత పెట్టుకుని గవర్నమెంట్ కోడలా అని కౌగులించుకుంటున్నారన్నమాట. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీకిష్టమైన ముద్దుల కోడలెవరు? నేను కొడుతూ ఉన్నాను కాబట్టి ముద్దుల కోడలు బల్లి అని చెప్పెత్తుంది చూడు. చెప్పండి. మీ ముద్దుల కోడలెవరు? ఏ కన్నంటే ఏం చెప్తామే, ముగ్గురు కోడళ్ళు ఒకటే. మిషన్ తప్పని చెప్తుందక్కడ. నువ్వు పేరు సుత్తుంది చూడు. అంటే అన్నానంటారు గాని ప్రేమ అంటే కాస్త ఇష్టం ఎక్కువ. ఎందుకంటే అదెంతైనా నా మేనకోడలు కదా. దాన్ని చిన్నప్పుడు ఎత్తుకోవాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ కుదరలేదని దిగులు. అయితే ఇప్పుడు ఎత్తుకోండి, ఇప్పుడు కాస్త ఆగవే. నమ్మి నా కడుపులో నేను నీకు ఇంటి వారసుని మోతున్నాను. నా మీద రవ్వంటూ కూడా ప్రేమ లేకుండా ఆవిడ్ని ముద్దుల కోడలు, ఇష్టమైన కోడలు అని అంటారా? నా ఉద్దేశం అది కాదే. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైందిలేండి. ఎంత నిమిది రక్త సంబంధం కదా, ప్రేమలు ఎక్కడికి పోతాయి? కోడిగుడ్డు సికెన్లు కలుపుతాయి కానీ సికెన్ చేపలు కలుపుతాయో ఏంటి? మేం బయట నుంచి వచ్చాం కాబట్టి మేము ఎప్పటికీ పడే వాళ్ళమే కదా. సరే గాని మానవత్వం వదిలే.
ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు మౌనవ్రతం అన్నావు కదా? ఆహా! ఏమే సిప్పిసవచ్చు కదా! చెప్తే విన్నావా? అయ్యయ్యయ్యో! నీ మౌనవ్రతం మొత్తం భంగం, భగ్నం అన్నీ అయిపోయాయి అక్కాయ్. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు వినేసొత్తే కదా! పో. సరే అక్కయ్. ఎలాగో నీ వ్రతం భంగం అయిపోయింది కదా! ఇలా రా. వచ్చి కూర్చో. అత్తయ్య? రావాలక్కాయ్. కూర్చో అక్కాయ్. నేనెళ్ళు. కూర్చో బల్లక్కాయ్. కూర్చో. అక్క? దా. నేను కూర్చో. దా. కూర్చో. నువ్వు అబద్ధం చెప్తే మిషన్ ఇట్టా కనిపెట్టేస్తుంది. అందుకని ఆచితూచి సమాధానం చెప్పు. అక్క, ఇప్పుడు నీకెన్నో నెల? 4. మిషన్ రాంగ్ అని చెప్తుంది. అవా? తెలీదు. గుర్తులేదు. హే! అవన్నీ రాంగ్ అని చెప్తుంది. ఇదిగో గుర్తులేని విషయం కూడా రాంగ్ అని చెప్తే నేనేం చేస్తాను? ఇప్పటి వరకు నువ్వు హాస్పిటల్కి ఎన్నిసార్లు చెకప్కి వెళ్ళావు? 3 సార్లు. అయ్యో! రాంగ్ అంటుంది. సరే. అదేంటే? అంటే నువ్విప్పటి వరకు ఒక్కసారి కూడా హాస్పిటల్‌కి వెళ్ళనే లేదా? మరి టాబ్లెట్స్ ఎలా వచ్చాయే? ఇది సుక్కు తెచ్చింది. సుక్కు. అవునవును.